హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో హోలీ పండుగ ఒకటి. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే రంగుల కేలి ఈ హోలీ పండుగ. హోలీ రోజున భక్తులందరూ ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేపడితే ఆ ఇంట్లో సంపద పెరుగుతుందని, జాతకరీత్యా గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రం ప్రకారం కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి. ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మార్చి 14వ తేదీన హోలీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ హోలీ హిందూ మతంలో ఒక ప్రధానమైన పండుగ. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భావించాలి. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు భక్తులు. ప్రతి ఇంట్లో తులసి మొక్కకు దాదాపు హిందువులందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఆ తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పురాణాలు చెబుతూ ఉంటాయి. హోలీ పండుగ కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి సరిగ్గా 15 రోజుల ముందు జరుపుకుంటాం. ఈ కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా ఉండి జీవితం సంతోషంగా సాగాలని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలని హోలీ రోజున ఆ తులసి మొక్కను ప్రతి ఒక్క భక్తుడు కూడా నాటాలని శాస్త్రం చెబుతుంది. ఈ 15 రోజుల్లో ఆ తులసి మొక్క నాటుకుపోతుంది. అందుకే హోలీ రోజున ప్రతి ఒక్క భక్తుడు తులసి మొక్కను నాటడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు లేకపోతే ఏ పని కూడా కలిసి రాదు. అందుకే బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలంటారు. ఇక హోలీ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో తూర్పు వైపున ఉదయించే సూర్యుని చిత్రపటాన్ని ఉంచి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. ఆ తరువాత సూర్యాష్టకం, ఆదిత్య హృదయం భక్తితో పఠించాలి. చదవడం రాకపోతే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఆ తర్వాత సూర్యునికి పెరుగన్నం నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం కలుగుతుంది. అలాగే ఉదయించే సూర్యుని ఫోటోను ఆఫీస్లో కానీ, మీ టేబుల్ దగ్గర, వ్యాపార స్థలంలో ఉంచితే పురోభివృద్ధి కలుగుతుందని మన పండితులు, శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. దీని వలన ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు లభించి ఆర్థికంగా బలోపేతం అవుతారని వాస్తు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. హిందువులందరి ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటం కానీ, విగ్రహం కానీ ఖచ్చితంగా కలిగి ఉంటుంది. హోలీ రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించాలి. ఆ లక్ష్మీదేవి ఎదుట కొత్త చీర, 2 జాకెట్ పీసులు అయినా పర్వాలేదు. ఒక జాకెట్ పీసు ఉంచి గాజులు, పసుపు, కుంకుమ, గంధంతో పూజించాలి. వీటితో పాటు వెండి నాణాన్ని అక్కడ ఆ ప్రతిమ దగ్గర పెట్టాలి. ఆ తరువాత వెండి నాణానికి కుంకుమతో పూజను చేయాలి. అలా పూజ చేస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని భక్తితో చదవాలి. ఆ తరువాత ఒక్క ముత్తైదువుకు ఆ చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గంధం, దక్షిణ, తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక పూజ చేసిన వెండి నాణాన్ని ఇంట్లో డబ్బులు దాచే బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కురుస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ రాధాకృష్ణుల ఫోటోను తమ దాంపత్య రూములో తూర్పు దిశలో దాన్ని అక్కడ పెట్టుకోవాలి. ఆ ఫోటో వద్ద అగరబత్తీలు వెలిగించాలి. స్వామి చిత్రపటం దగ్గర మధుర పదార్థాలు, తీపి పదార్థాలను నైవేద్యంగా నివేదించాలి. ఆ తర్వాత రోజున అనగా మార్చి 15వ తేదీన వాటిని ఆ దంపతులు మాత్రమే తినాలి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుందని మన శాస్త్రం చెబుతోంది. కొత్తగా పెళ్ళైన వారే కాదు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, మనస్పర్ధలు, సంతాన సమస్యలు, ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా ఈ పరిహారాన్ని పాటిస్తే అంతా మంచి జరుగుతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ హోలీ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో ఆ తులసి మాతను, శ్రీకృష్ణ భగవానుని భక్తితో పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః.